చిలకమ్మ అబ్బా చిలకమ్మ ఎంత ధైర్యం ఉంటే నా మగుడిని పట్టుకుంటావు? అత్తయ్య ఏందమ్మే నా చేయ పట్టుకుని ఉండవు? వదలమ్మే. ఒక్క నిమిషం అత్తయ్య, జరిగిన దాంట్లో చిలకమ్మ తప్పేం లేదు. అంటే హ్, మీ మామనే అమ్మిని కింద పడేపోయి పట్టుకుంటాడంటవా? మావయ్య గారు తప్పు కూడా లేదత్తయ్య గారు. చిలకమ్మ కింద పడిపోతుంటే మావయ్య గారు పట్టుకున్నారంతే. అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. అంటే ఏంటే? మేమేమనుకోవాలో ఏమనుకోకూడదు నువ్వే చెప్తావా? ఎందుకు నిష్కా దాత్రి మంచి కోసం చెప్తున్నా తప్పుగానే తీసుకుంటున్నావు? మంచేదో చెడేదో మీతో చెప్పించుకునే స్థాయికి మేమేమి దిగజారలా. నేను పడిపోవడం చూసి అయ్యగారు సాయం చేశారు అంతే అమ్మగారు. క్షమించండి. జగదాత్రిని ఏమనకండి. ఎందుకే చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? నిజంగా నేను కింద పడితే దెబ్బ తగులుతుందని పట్టుకున్నాను. మీ కింద పడితే నీకేటికి, దెబ్బ తగిలితే నీకేటికి? అరే ఏదో మానవత్వంతో పట్టుకున్నానే. నువ్వు ఏ ఉద్దేశంతో పట్టుకుని ఉండవో నాకు తెలుసు. నాకు కథలు చెప్పబాక. ఏదో తెలియకుండా జరిగిందని చెప్తున్నారు కదా పిన్ని, మళ్ళీ ఎందుకు ఈ గొడవ? చిలకమ్మ నువ్వు లోపలికెళ్ళు. అట్టాగే అమ్మగారు. మీరు ఇలానే ప్రతి దాంట్లో బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉండండి వదినా. ఏదో ఒకరోజు మీకు మా సపోర్ట్ అవసరం పడుతుంది. అప్పుడు మీ వైపు మేమెందుకు నిలబడలేదని మాత్రం అడగండి. వదిలే నిషి, ఈ ఇంట్లో మన బాధ ఎవ్వరికీ అవసరం లేదు. మావయ్య వాళ్ళు వస్తున్నారు. మనం ఇలా గొడవ పడుతూ ఉంటే బాధపడతారు. వదిలే నిష్కా. రండి. ఎలా ఉన్నారు మామయ్య గారు? బానే శ్రీ, ఉన్నావమ్మా. బాగున్నావా? మీరందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నాం బావుగారు. ఫంక్షన్స్ అలా హడావిడిగా పెట్టుకున్నాం, అందుకే లాస్ట్ మినిట్లో చెప్పాల్సి వచ్చింది. ఏమనుకోకండి. అయ్యో ఏం పర్వాలేదు అన్నయ్య గారు. నిషి, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? టాబ్లెట్స్ అవి టైంకి వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నానమ్మా. సరే సర్లే, రండి వదిన గారు, కూర్చుందరు గాని. రండి బావుగారు. రండి. రాగిణి ఎక్కడుందమ్మా? ఇప్పుడే లోపలికి వెళ్ళారు, నేను పిలుస్తాను. అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి? అమ్మ ఎలా ఉందన్నయ్య? ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. రేఖ, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? సిరి, అసలు తింటున్నావే? ఎందుకే ఇంత సన్నగా అయిపోయావు? అయ్యో దాత్రి, పిన్ని చిలకమ్మలా ఉందని మర్చిపోయి అందరినీ పలకరించేస్తున్నారు. నాన్న వాళ్ళని చూడగానే ఎమోషనల్ అయిపోతున్నారు కేదార్. 25 ఒక్కసారి కూడా ఇన్ని రోజులు దూరంగా లేవు కదా రేఖ. అందుకే నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. చిలకమ్మా, ఎంత ధైర్యం నీకు? నువ్వేంటో ఈ ఇంట్లో నీ స్థానమేంటో మర్చిపోయావా? నిషికా, 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 నిషికా. కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నా. ఎవరిని కొడుతున్నావు? ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నావు? నాన్న, ఏమైంది నాన్నా? నేను కొట్టింది పని మనిషిని కదా. ఎవరు పని మనిషి? పని మనిషి, పని మనిషి, పని మనిషి, పని మనిషి. ఈ చిలకమ్మ ఎవరు అనుకున్నావు? నన్ను ఆపకమ్మా. నా చెల్లి నా ముందే కొడుతూ ఉంటే, ఇన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా?
చిలకమ్మ మీ చెల్లెలేంటి? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? చిలకమ్మ ఈ ఇంట్లో పని మనిషి కదా. కాదు కౌశికి, కౌశికి, కౌశికి. తిను నా నాన్న కాస్త ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఏం జరుగుతోంది నాన్న? ఏందన్నయ్య గారు, మీరేందో ఈ చిలకమ్మకి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఈ అమ్మాయి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉండారు. మావయ్య గారు ఏమంటున్నారు జగదాత్రి? చిలకమ్మ పని మనిషి కాదంటున్నారేంటి? అంటే వదిన అది మావయ్య గారు మా స్కూల్కి వస్తుండేవారు కదక్క. అప్పుడు చిలకమ్మ మావయ్య గారిని అన్నయ్య అని పిలిచేవారు. లాస్ట్ ఇయర్ రాఖీ కూడా కట్టింది వదిన. అందుకే నాన్న చిలకమ్మని సొంత చెల్లెలు అనుకుంటున్నారు. ఆయన ముందే నిషి చిలకమ్మని కొట్టి అవమానించడం చూసి ఓర్చుకోలేక అలా అన్నారంతే. మావయ్య గారి గురించి తెలుసు కదా అక్క. ఎవరిని తక్కువ చేసి మాట్లాడినా చూస్తూ ఊరుకోలేరు. అవునా? మరి చిలకమ్మ ఎందుకు మా అమ్మతో సిరితో అంత ప్రేమగా మాట్లాడింది? మనసున్న మనిషి కదా నిషి. అందుకే మనం పేరుకే ఫ్యామిలీ అన్నా ఆవిడ నిజంగా ఇదే తన ఫ్యామిలీ అనుకుంటుంది. అందుకే పిన్నిని చూడగానే ప్రేమగా పలకరించింది. పిలుపు వరకు ఉంటే మంచిదేనమ్మా. మళ్ళీ రేపొచ్చి బంధుత్వం ఉంది, ఆస్తిలో నాకు వాటా కావాలని అడగరు కదా. అంటే ఈ బంధుత్వం పేరుతో మోసం చేయడం అలవాటే కదా. అందుకే అంటున్నాను. మోసాల గురించి అబద్ధాల గురించి ఇప్పుడెందుకు లేరేక? చిట్టా తీయటం మొదలు పెడితే మొదటిగా నీ పరువే పోతుంది. మావయ్య గారు మీరు వచ్చి కూర్చోండి. చిలకమ్మ అందరికి జ్యూస్లు తీసుకొని రాపో. సరే అమ్మగారు. ఎందుకత్తయ్యా అందరి ముందు మళ్ళీ మీరు చిలకమ్మ అని మర్చిపోయారు? చూడండి నిషిక మిమ్మల్ని పర్లేదులే, కొట్టింది నా కోడలే కదా. అయితే నువ్వు సంతోషంగా ఉన్నానని చెప్పింది ఇలా ఉండటం గురించేనా రాగిణి? ఈ ఇంట్లో మనుషులకుండే మర్యాద గురించి తెలిసే నిన్ను ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పాను. అదేం లేదన్నయ్య, ఎప్పుడు బానే ఉంటుంది. ఇవాళ జరిగిన దాంట్లో నా తప్పుంది కాబట్టి నిషిక కొట్టింది. ఇంకా ఎన్ని రోజులు రాగిణి మనసులో ఉన్న బాధని మాటల్లో చెప్పకుండా దాస్తావు?